ఓకే అక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది దానికి నాకు కొంచెం మళ్ళీ ఒకసారి మళ్ళీ వన్స్ మోర్ టేక్ నెంబర్ 142 రెడీ. ఆ ఫ్యామిలీని టచ్ చేయాలంటే ఈ ఫ్యామిలీని టచ్ చేయాలి, ఈ ఫ్యామిలీ టచ్ చేయాలంటే నన్ను చెప్పే కత్తి కానీ గన్ను కానీ ఇంకా తయారవ్వలేదు. అంటే అమ్మా డైలాగ్ ఇందాక వరకు బానే ఉంది, వన్స్ కావ్యం చూసిన తర్వాత డైలాగ్ ఇలా అయిపోయింది అబ్బాయిది. లేదు అన్న కొంచెం ఫ్యామిలీ మ్యాన్, అందుకే ఫ్యామిలీ 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 అనిసరి తడబడ్డాడు. ఓకే నెక్స్ట్ ఒక నిమిషం టీం ఇక్కడ ఉంటారే కనిపిస్తారు, మీకు తెలియదు ఏంటంటే ఏంటి భయ్ ఎంత ఉన్నావు? సరేలే నువ్వు ఎంత ఉన్నా డైలాగ్ మాత్రం అంతే చెప్పు. రెడీ మన టీం పరువు నిలబడ్డారు, చెప్పు. రెడీ 1 2 3. మొదటగా మన రవితేజ ఫ్యాన్స్ అందరికి కూడా ఇది ఎక్కడుంది డైలాగ్, ఎక్కడుంది డైలాగ్? బాబా అలాగే గచ్చిబౌలిలో ట్రాఫిక్ ఎంత చెప్పాలి. ఇదే డైలాగ్ చలో భయ్యా ఆ డైలాగ్ చెప్పు. ఈయన డైలాగ్ చెప్పాలి కదా, మాకు సంబంధం లేదు, మేము మీకు మైనస్ మార్క్స్ ఇస్తాం. చెప్పాలి నువ్వు. తుడుచుకుంటే పోతుంది అది అది ఆ డైలాగ్ తుడుచుకుంటే పోతుందంటే 10 సార్లు తుడుచుకుపోవడానికి దేనికైనా 10 సార్లు 90 సార్లు శాతం తుడుచుకుపోతా. అదే నా ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం ఓకే డైలాగ్ తుడుచుకుపోయింది. ఇప్పుడు ఆయన మా వాడు డైలాగ్ తుడిచేసి అంటే హైట్ ఎక్కువ ఉన్నాడు కదా, కొంచెం అందరూ కనబడేసరికి అందలేదు సిగ్నల్ అక్కడ వరకు, ఆ హైట్ వరకు అందలేదు. కొంచెం రవితేజ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే వచ్చిన ఫ్యాన్స్ అందరూ కూడా చాలా బిగ్ థ్యాంక్స్ అండి. మనం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చామండి, మీరందరూ కూడా మన ఇద్దరిని యాంకర్లుగా పెట్టారు ఇక్కడ మధ్యలో. ఎలాగంటే ఇక్కడ స్పెట్స్ పెట్టుకొని కూడా కనబడుతున్నారు. ఎవరు ఈ అబ్బాయి? ఓకే రా. అరే ఇప్పుడు వరకు మీ డైలాగ్ ఉంది ఒక లెక్క, ఈ డైలాగ్ లెక్క. ఇప్పుడు అబ్బాయి మా టీం మరి రెడీ చెప్పాలి, మామూలుగా కాదు, పరువు నిలబెట్టాలి. ఇప్పుడు నాది వేస్తారు అప్పుడే డైలాగ్ అయిపోయిందా? అన్నయ్య డైలాగ్ ప్రిపేర్ అయ్యాడు అంటా చెప్పు. కాదు ఒక మాట చెప్పనా నేను, ముందుకు వెళ్తే మీ బ్యాక్ తప్ప మీ ఫ్రంట్ రాదు, వెళ్ళండి వెనక్కి. మీకు అర్థం కానిది ఏంటంటే ఇందక్కడి నుంచి మీరు మీ ఫేస్ చూపించలేదు, మీ బేసే చూపిస్తున్నారు కెమెరాకి. గో బ్యాక్ దెన్ ఓన్లీ, అదర్వైజ్ ప్రొఫైల్ లో వస్తుంటది. ఇప్పుడు చెప్పు. చావు అంటే భయపడటానికి అల్లాటప్పగా గల్లీలో తిరిగే గుండానా కొడుకుని అనుకున్నారా? రాథోడ్ విక్రమ్ సింగ్ రాథోడ్. ఈ పర్సనాలిటీకి ఈ డైలాగ్ కొంచెం భారీగా అనిపించినా పవర్ మాత్రం సూపర్ గా ఉంది కాబట్టి డైలాగ్ తో పాటు ఆర్ఆర్ కూడా వస్తుంది. నాకు ఎక్కడ భయం వేసిందంటే ఇలా వెళ్ళాడు, ఇంకో 2 అడుగులు ముందు పడిపోతాడని భయం వేసింది, వెనక్కి వచ్చాడు. అదే అరే ఇక్కడ కాంపిటీషన్ ఏంటంటే చెప్తాం, వాళ్ళు ఒక డైలాగ్ ప్లే చేస్తారు, ఆ డైలాగ్ మాత్రం మనం చెప్పాలి. ఓకేనా? ఇక్కడ నుంచి అది చేద్దాం. మళ్ళీ చెప్తాండి. ఓకే ప్లే ద డైలాగ్ అన్న, మీరు ఒకసారి డైలాగ్ ప్లే చేయండి. కాదు మీరు సెపరేట్ అవ్వట్లేదు. ఎవరైతే నాకేంట్రా నా టొప్పిగా, అది ఈ డైలాగ్ ఎవరు బాగా చెప్తాడు? నువ్వు చెప్పు ఆల్రెడీ, మళ్ళీ చెప్తావా? చెప్పు. ఒరే అప్పిగా సుప్పిగా నువ్వు ఎవడైతే నాకేంట్రా నా డొప్పిగా. ఇప్పుడు మా సైడ్ నుంచి ఎవరు చెప్తారు డైలాగ్? నువ్వు ఈ సైడ్ చెప్తా. లేదు మనం లాగేసుకున్నాం. ఒరే అప్పిగా సుప్పిగా అందరూ ఒక్క నిమిషం పాజ్. వెనక్కి మీరు ముందుకు కెమెరామ్యాన్ వెనక్కి వెళ్ళిపోతున్నాడు, అలా మీరు ముందుకు వచ్చే కొద్ది వెళ్ళండి వెనక్కి. డైలాగ్ చెప్పు, ఒక స్టెప్ ముందుకు వచ్చి వెనక్కి వెళ్ళండి సార్, వెనక్కి వెళ్ళండి కొంచెం. ఇలానే కనిపిస్తారు, అది మీకు తెలియట్లేదు. ఓకే చెప్పమ్మా. మాస అంటే బస్సు పాసు కాదువే, ఎవడు పడితే వాడు వాడేసుకోవడానికి. గది మన బలుపును బట్టి బాడీ లాంగ్వేజ్ బట్టి జనం పీల్చుకున్న పేరుతో జై మహాత్మా రాజా. ఓకే కానీ మనం ఒరే అప్పిగా సుప్పిగా అది కదా చెప్పాలి, అది ఒకసారి చెప్పు. ఒరే అప్పిగా సుప్పిగా నువ్వు ఎవడైతే నాకేంద్రా నా డొప్పిగా. ఈ ఇండైరెక్ట్ గా నన్ను అన్నట్టు ఉంది ఇది, ఎందుకులే. ఓకే చెప్పేమ్మా చెప్పే. సొంతంగా ఈ అబ్బాయి ఇందాక నుంచి అప్పుడప్పుడు చల్లగా ఉంటా, అప్పుడప్పుడు వెచ్చగా ఉంటా, అప్పుడప్పుడు వణికిస్తా. అరే ఆ ప్లే చేసిన డైలాగ్ చెప్దాం, ఆ తర్వాత సొంతంగా డైలాగ్ చెప్దాం. ఓకేనా? ఫస్ట్ ప్లే చేసిన మళ్ళీ అంట ప్లే చేయండి అబ్బా, వినలేదంట. క్లైమేట్ లాంటి అప్పుడప్పుడు చల్లగా ఉంటా, అప్పుడప్పుడు వెచ్చగా ఉంటా, అప్పుడప్పుడు వణికిస్తా. అది
చిన్నగా మీసాలు కూడా ఉన్నాయి, లాస్ట్ లో ఇలా అనాలన్నమాట. అది నేను క్లైమేట్ లో ఉంటాను, అప్పుడప్పుడు చల్లగా ఉంటా, అప్పుడు వెచ్చగా ఉంటా, అప్పుడప్పుడు వణికిస్తా. ఇది 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 రౌద్ర రసంలా లేదా, ఇది వేరే రసంలా ఉంది. ఆంధ్ర అమితాబ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఒక సెకండ్ మాట్లాడాలా. ఎక్కడి నుంచో ఈ ప్రోగ్రామ్ని జరిపిస్తున్న మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఎస్పెషల్లీ వాళ్ళ గురించి మాట్లాడాలా. మేమంతా ఇక్కడ ఉండి ఈ వినోదాన్ని చూస్తున్నాము అనేకి ఒక్కటే ఒక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. లాస్ట్ ఇయర్లో 2023లో మనకు ధమాకా మూవీ నుంచి వచ్చింది. అలాగే ఒక 100 కోట్లు బ్లాక్ బస్టర్తో కొట్టాము. ఇప్పుడు రాబోయే సినిమాతో 200 కోట్లు మించి ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే మన మాస్ రవితేజ గారు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, తన వెనక మహా సైన్యాన్ని పెట్టుకున్నారు. ప్రొడ్యూసర్లు కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ, ఈరోజు యంగ్ డైరెక్టర్స్, అలాగే కొత్త కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్, వీళ్ళందరికీ ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఇక్కడ మన మాస్ మహారాజా మన ఆంధ్రలో దొరకడం అనేది గొప్ప అదృష్టం. అది కాక ఇంకోటి, ఈ రోజు జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే రోజు అన్నగారి జన్మదినం జరుపుకోవడం అనేది అది కూడా మాకు సంతోషమే. అలాగే ఈ ఆర్గనైజర్ చేస్తున్న శ్రేష్ మీడియా వాళ్ళకి, అలాగే ఇక్కడ నుంచి వచ్చిన బౌన్సర్లకి, మళ్ళీ మేడం గారికి పేరు తెలీదు, అలాగే మా అక్క చెల్లెమ్మలకి ఎక్కడి నుంచి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం. సో ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వివేక్ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఇప్పుడే తను చెప్పినట్టు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆల్రెడీ మనందరికీ ధమాకా 100 crores సినిమాని ఇవ్వడం జరిగింది, మాస్ మహారాజా. మరి ఇప్పుడు ఆ రికార్డ్ ని బ్రేక్ చేసి మరొక సరికొత్త రికార్డ్ ని సృష్టించడానికి అదే బ్యానర్ నుంచి ఈగల్ Feb 9th మనందరినీ ఆకట్టుకోవడానికి మన ముందుకు వచ్చేసింది. సో ఎస్, అవతార్ చూసారు కదా, న్యూ లుక్ చూసారు కదా, యాక్షన్ చూసారు కదా, Feb 9th వచ్చేస్తుంది. మామూలుగా కాదు, ఒక రేంజ్ లో ఎంటర్టైన్ చేయడానికి మనందరికి. సో ఎస్, ఇప్పుడు మనము ఈ ట్రైలర్ ని చూద్దాం, ఈగల్ ట్రైలర్ ని చూద్దాం. సో మరి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టీజీ విశ్వప్రసాద్ గారు, వివేక్ కూచిపట్ల గారి నిర్మాణంలో, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో, దేవ్ జైన్ సంగీత సారథ్యంలో మన మాస్ మహారాజా రవితేజ గారు మనల్ని పలకరించబోతున్న ఈగల్ చిత్రం యొక్క ట్రైలర్ ని చూసేద్దామా? సో రవితేజ గారు అడుగుతారు, ఎలా ఉంది అబ్బాయిలు? క్రేజీనో. సో పవర్ఫుల్ డైలాగ్స్ తో, పవర్ ప్యాక్డ్ యాక్షన్ తో, సూపర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో, అండ్ ఒక రేంజ్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో, ఏ మాత్రం కాంప్రమైజ్ కానీ గ్రాండియర్ బడ్జెట్ తో మనందరినీ పలకరించడానికి వచ్చే సినిమా ఈగల్ అన్నమాట. మరి ఈ చిత్రంలో ఇప్పుడు మీరు ట్రైలర్ కి విన్నారు కదా, బాగా శ్రద్ధగా విన్నారు కదా, దాంట్లో ఉన్న డైలాగ్ చెప్పాలి. ఓకే ఓకే. ఈగల్ సినిమాలో డైలాగా? ఈగల్ సినిమాలో డైలాగ్ చెప్తే పాగలు అవుతారు మీరు. ఈగల్ డైలాగ్ చెప్తే పాగలు అవుతారు మీరు. అవుతానా? అవును. మరి మావాడు చెప్తారు. దాంట్లో అంత పవర్ఫుల్ డైలాగ్స్ కూడా ఉన్నాయి, నవ్వడం ఎలా? ఏదో ఒకసారి చెప్పమ్మా. చెప్తారా? ఈగల్ డైలాగ్ వస్తారు, మళ్ళీ ప్లే చేయనా మావాడు చెప్తాడు. మీరు చెప్పకపోతే మేమే సొంతంగా రాసుకున్నాం, అవి చెప్పేస్తాం. ప్లే చేయకుండా చెప్తారా? అదిరా ఫ్యాన్స్ అంటే, అది అలా ఉండాలి. ఏం జరిగింది? మా వాళ్ళు ప్లే అవసరం చెప్పేస్తారంటే డైలాగ్. చెప్పండి. ఈగల్ డైలాగ్ కొంచెం ఎలా రా. అగో ఆయన పాకెట్ కున్న చాక్ ఇవ్వండి, తప్పుగా చెప్తే 2-3 కోట్లేద్దాం. చెప్పనా? ఇక్కడ తప్పు ఎప్పుడు చెప్పాడు? చెప్పు. మార్గశిరం మధ్యరాత్రి ఆ మొండమోతి బాధ చేసిన మారోహణం వినాలి. అయిపోయిందా? ఒకసారి మళ్ళీ ఏదో మార్గశిరం మధ్యరాత్రి అంటే పెళ్లి ముహూర్తం ఏదో పెడుతున్నాడు, డైలాగేనా అది? చెప్తా. ఓకే, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. టేక్ నెంబర్ 52. ఒక్కసారి పవర్ఫుల్ గా చెప్పు. మార్గశిరం మధ్యరాత్రి ఆ మొండమోతి బాధ చేసిన మారోహణం వినాలి. పర్లేదు, ఆ బేస్ వచ్చింది, ఆ పవర్ వచ్చింది. ఇప్పుడుగో చాలా పవర్ఫుల్. ముందు డైలాగ్ కొట్టాలా, మిమ్మల్ని కొట్టాలా? అవన్నీ కొట్టాలంటే ఫస్ట్ లంచ్ డిన్నర్ చేయాలి. రెడీ. కొండ మీద ఉన్న లావాన్ని కిందకి పిలవకు, ఊరు ఉండదు, నీ ఉనికి ఉండదు. దేవుడు మంచోడు కాదు, మొన్నోడు. యా, అది ఆ డైలాగ్ మొత్తం చెప్పండి ఫస్ట్ నుంచి. ఆయుధంతో విధ్వంసం చేసేవాడు రాక్షసుడు, ఆయుధంతో విధ్వంసం ఆపేవాడు దేవుడు, కానీ దేవుడు మంచోడు కాదు, మొండోడు. ఈ అబ్బాయికి కాదు, ఈ అబ్బాయికి నాకు అర్థమైంది ఏంటంటే కరెక్ట్ గా డైలాగ్ ఏది, ఈ అబ్బాయిని ఎల్కేజీలో వేసేయండి. సో ధమాక మూవీ నుంచి ఒక డైలాగ్, అటు నుంచి ఒక బుల్లెట్ ఇస్తే ఇటు నుంచి దీపావళి. ఒకరి
అదే రామ డైలాగ్ రావట్లేదు, అందుకని ఒక్క నిమిషం. పంచులు అంటే నాకు ఇష్టమే, కానీ నా మీద పంచులు వేస్తే పళ్ళు రాలిపోతాయి. నీకు నోరే దూల, నాకు నరాల్లో దూల. ఈడు ఇందాక ఎవడో అక్కడ వార్నింగ్ ఇస్తున్నాడు, ఈడు నాకు అర్థమైపోయింది. ఎవడో మనసులో పెట్టి గట్టి పెట్టుకోమారే. కాదు, ఎవరికో ఇస్తున్నాడో మనకే ఇస్తున్నాడు. నాకు అదే భయంగా ఉంది, మనం వెనక్కి వెళ్దాం. అన్న నువ్వు చెప్పే, నీకు డైలాగ్ కోసం వెయిటింగ్. ఈయన చూడగానే నాకు ఆ స్టెప్ గుర్తొస్తుంది, చూపులతో వెనక అన్న కొంచెం స్పేస్ కావాలి. ఇందాక మాస్ మహారాజా రవితేజ అన్న ఫ్యాన్స్ తరఫున మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వివేక్ గారికి, సుజిత్ గారికి, ప్రసాద్ గారికి, వరల్డ్ వైడ్ ఉన్న మాస్ మహారాజా రవితేజ అన్న ఫ్యాన్స్ తరఫు నుంచి వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ సార్. వివేక్ గారు మాకు ఇంతకుముందు ధమాకాతో 100 కోట్లు మర్చిపోలేని, మా లైఫ్ లో మర్చిపోలేని సినిమా ఇచ్చారు. ఇప్పుడు వచ్చే ఈగల్ 200 కోట్ల కంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మేము దాన్ని రీచ్ అవుతామని మీకు మనస్ఫూర్తిగా మేము మాటిస్తున్నాం సార్. 1 సెకండ్. మాస్ మహారాజా రవితేజ అన్నకి వరల్డ్ వైడ్ మాస్ మహారాజా రవితేజ అన్న ఫ్యాన్స్ తరఫు నుంచి హ్యాపీ బర్త్డే అన్న. ఓకే, డైలాగ్. ఇంద్రకిలాద్రి మీద ఉన్న అమ్మవారి మీద ఒట్టే చెప్తున్నా, ఇంకొకసారి నా జోలికి కానీ నా ఫ్యామిలీ జోలికి కానీ మాస్ మహారాజా రవితేజ అన్న జోలికి కానీ వస్తే ఈసారి కృష్ణనదిలో పారేది నీరు కాదు, నీరెత్తురు. ఇంకొకటి, మేము సంక్రాంతి బరిలో రావాల్సింది, కొన్ని మాకు సినిమాల మీద ప్రేమ ఎక్కువ కాబట్టి ఈ ఫిబ్రవరి 9th రావడానికి మేము మాస్ మహారాజా రవితేజ గారు ప్రొడ్యూసర్ గారు తీసుకునే మా కోసం మమ్మల్ని మాకు ఇప్పుడు ఫిబ్రవరి 9th వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. ఒక అడుగు సింహం వెనక వేసిందంటే ముందు దాన్ని చూసి విధ్వంసాన్ని 100 అడుగులు ముందుకేయడానికి అన్నది గుర్తుంచుకోండి. చాలా మంది చాలా కామెంట్లు చేశారు, ఇప్పటి నుంచి అవి మర్చిపోవాలి. మాస్ మహారాజా రవితేజ అంటే ఒక్కరు కాదు, ఈయనకు ఒక సైన్యం, ఒక ఉపన్యం. ట్విట్టర్లో కూడా చాలా తప్పుగా పెడుతున్నారు, ఇది ఇక్కడితో ఆపేస్తే మంచిదని మేము చెప్తున్నాము. 1 సెకండ్. మన వివేక్ గారికి, సుజిత్ గారికి, ఇక్కడ రాని విశ్వప్రసాద్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సో మచ్. శ్రీనివాస్ రాజు గారికి వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఒక్కసారి మనం మాస్ మహారాజాకి జై అనాల్సిందే, ఎందుకంటే సంక్రాంతి అంటే సినిమాల పండుగ, అప్పుడు వద్దామని అనుకోని, కాకపోతే అందరూ అడగడంతో ఆయన కాంప్రమైజ్ అయ్యి సినిమాని ఇప్పుడు Feb 9th మేము ముందుకు తీసుకొస్తున్నందుకు ఒకసారి మాస్ మహారాజాకి, ఈగల్ ఎంటైర్ టీమ్ కి జై అందామా? సో జై ఈగల్ టీమ్ అండ్ మాస్ మహారాజా. డెఫినెట్ గా ఇప్పుడు మామూలుగా ఉండదు, Feb 9th పెద్ద పండుగ అనమాట మనకి. ఒక పండుగ సంక్రాంతి అయితే Feb 9th మరొక పండుగ అని చెప్పాలి. ఓకే, కాదు మీరు ఇంకేమైనా సిలబస్? ఇంతకుముందు ధమాకా 100 కోట్ల సినిమా ఇచ్చినట్టు మర్చిపోలేము ఈ 2024 మాస్ మహారాజా రవితేజ అన్నయ్య బర్త్డే సెలబ్రేషన్. ఇంత గ్రాండ్గా సెలబ్రేషన్ చేసిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి, విశ్వప్రసాద్ గారికి, వివేక్ కుచ్చపట్ల గారికి, మన సుజిత్ గారికి, మన మేకప్ మ్యాన్ శ్రీనివాస్ రాజన్నకి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి పుట్టినరోజులు మాకు ఇట్లా గ్రాండ్గా సెలబ్రేషన్ చేయాలి, ఇంకా ముందుకు మేము వెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ సార్. మీ ప్రొడక్షన్లో మా మాస్ మహారాజా రవితేజ సినిమాలు ఇంకా ముందుకు కొన్ని చాలా 100 సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలాగే మా మాస్ మహారాజా రవితేజ అన్నయ్యతో పాటు మా మహాదన్ జూనియర్ మహాదన్ మాస్ మహారాజా రావడానికి కూడా ఉన్నారు. మా మహాదన్ కూడా మీరే లాంచ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. 1 సెకండ్. హ్యాపీ బర్త్డే రవితేజ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం, ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఆయుధాలతో విధ్వంసం చేసేవాడు రాక్షసుడు, అదే ఆయుధాలతో విధ్వంసం ఆపేవాడు దేవుడు. ఈ దేవుడు మంచోడు కాదు స్వామి, మొండోడు. కాకినాడ ఫేమస్ కాజా మా అందరి గుండెల్లో ఉంటాడు రవితేజ. ఏం చెప్పావు రాజా? ఏం చెప్పు? నెక్స్ట్ డైలాగ్ మీ వంతు. మన ఈగల్ ఫిబ్రవరి 9th. నేను ఒక ఐమాక్స్ ముందు ఒక ఆయన్ని చూసేదాన్ని, ఇలానే చెప్పేవాడు సేమ్ టు సేమ్. మీకు ఆయనకి మొన్న మా పిల్లకు కొనిచ్చిన గజ్జలు ఫిబ్రవరి 9th మా ఈగలు. మేము కొలిచే దైవం మహాదేవ్, హిందీలో Feb 9th మన సాయం. ఓరి అమ్మాయి ఇలా వదిలేస్తే మొత్తం సినిమా అంతా చెప్పేలా ఉన్నాను. అదే కదా, ఏ చెప్పినా చెప్పేసేలా. ఇక మీరందరూ దయచేసి కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. వెళ్ళండి అమ్మా, మళ్ళీ పిలుస్తాం మిమ్మల్ని, మళ్ళీ పిలుస్తాం. ఒక్కడైతే రాలండి, సిగ్గుపడదు అలాగా. ఒకసారి ఇందాక నుంచి ఇండోర్ లో సన్ గ్లాసెస్ పెట్టుకొని మీసం తిప్పి మైక్ ఇస్తారని అలసిపోయి సగం మీసం ఊడిపోయినట్టుంది. మీరు అబ్జర్వ్ చేశారా? ఏంటది? వెళ్ళేటప్పుడు వెళ్ళాడు, నువ్వు రానగానే వెంటనే చెప్పండి. ఏంటి ఒక్క నిమిషం, ఏదో చెప్పాలనుకుంటున్నాడు. ఇందాక నుంచి ఏదో చెప్పాలనుకుంటున్నాడు. రా. అమ్మా, స్పెట్స్ మాత్రం కంటిన్యూ మిస్ అవ్వట్లేదు నువ్వు.
అది లేకపోతే లోపల నుంచి డైలాగ్ వచ్చేలా లేదు. లేదు లేదు లేదు, మాట్లాడింది భయం వేస్తుంది మేడం. నాతో మాట్లాడి భయం. నేను మేకప్ లో ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరమే లేదే. అది మాట్లాడండి. శ్రీను ఫ్రమ్ శ్రీకాకుళం. ముందుగా మాస్ మహారాజా మన అన్న పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలని ఎప్పటి నుండో చెప్పాలని వెయిట్ చేస్తున్నాను మేడం, ఛాన్స్ ఇవ్వడం లేదు. ఇప్పుడు ఇచ్చింది మేడమే కదా ఛాన్స్, పిలిచి మరి పాపం పిలిచి మరి అవకాశం ఇచ్చారు నీకు. మంచి వాళ్ళు గీతగాళ్ళు ఆ మైక్ లో చెప్పాలి అలాంటివన్నీ. నేను చెప్పాలని డైలాగ్ ప్రిపేర్ అయ్యి వచ్చాను, అంతకు ముందే చెప్పేశాడు అతను. పర్లేదు, ఎన్నిసార్లు చెప్పినా ఆ డైలాగ్ అంతే ఉంటుంది. క్రేజ్ చెప్పండి. సరే అన్న కోసం ఒకసారి చెప్తా. వస్తుందా డైలాగ్ ఇవాళ? లేదు, స్పెట్స్ పడిపోకూడదని కొంచెం అనుకున్నాడు. ఇప్పుడు స్పెట్స్ టైట్ అయ్యి చెప్పు. ఓకే, ప్రిపరేషన్ అయిపోయింది, వచ్చేస్తుంది. అందే ఊసవారి చెక్ పోస్ట్ వరకు వచ్చింది, అందుకే కలబ్దాలు తీయాలి. ఇప్పుడు చెప్పు. ఓకే, సూపర్. ఒక్కసారి క్లాప్స్ అబ్బాయికి. సూపర్ గా డైలాగ్ చెప్తాం అనుకున్నందుకు. చెప్పు ఒక్క వచ్చింది. స్పెట్స్ పెట్టాడంటే డైలాగ్ వచ్చినట్టే. పంచులేసేవాళ్ళంటే ఇష్టం, కానీ నా మీదే పంచులేస్తే మాత్రం పళ్ళు రాలిపోతాయి. నోరు మాత్రమే దోలేమో, నాకు ఒళ్ళు మొత్తం నరనరాళ్ళు దోలే. పంచులేసే ముందు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. ఎవరు అంటున్నావు? లాస్ట్ నా వైపు చూసి ఎందుకు మాట్లాడావు? ఓకే ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. స్పెట్స్ జాగ్రత్త. ఓకే, మళ్ళీ ఈ 5 నిమిషాలు కూడా ఎలా గుర్తొస్తుంది మనకి. మరి ఇప్పుడు ఒక అమ్మాయి వస్తుంది ఇక్కడ, మాస్ మహారాజా లేడీ ఫ్యాన్. మీ పేరు? అనిత. అనిత అనిత ఓ అందమైన అనిత. యా, మీరు మీ పేరుతో ఫేమస్ అయిన పాట పాడదాం అనుకుంటున్నారా, లేకపోతే మీరు ఆల్రెడీ బోలెడంత ఫేమస్ అయిపోయిన పాట మీద డాన్స్ చేద్దాం అనుకుంటున్నారా? బోలెడంత ఫేమస్ అయిన పాట మీద డాన్స్. అలా ఫేమస్ అయిన పాట అంటే మన రవితేజ గారి పాట. సో వేద్దాం ఆ పాట. రెడీ? సో నిజంగానే ఇంతమంది ముందు స్టేజ్ మీదకి వచ్చి డాన్స్ చేయాలంటే అది ఒక సాహసం అనే చెప్పాలి. ఆ అమ్మాయి మొత్తం కిందకే చూసి చేస్తుంది, అక్కడ వైపు చూడట్లేదు అసలు పాపం. సో బట్ ఎస్, ఒకసారి అనితకి క్లాప్స్. థ్యాంక్స్ ఆల్. సో ఏ సినిమా చూసి రవితేజ గారి ఫ్యాన్ అయ్యావు అనిత నువ్వు? చిన్నప్పటి నుంచి ఫ్యానా? రవితేజ గారు చిన్నప్పుడు, నీ చిన్నప్పుడు? ఓ, నీ చిన్నప్పటి నుంచా? ఓకే, అఫ్ కోర్స్ అంతే, అభిమానం అలానే ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ అనిత, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే, సో ఇంకెవరైనా? ఇగో ఇప్పుడు అతిపెద్ద ఫ్యాన్ ఇందాకే మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. రవితేజ గారి అతిపెద్ద ఫ్యాన్ వస్తుంది వేదిక మీదకి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వాకి ఎవరైనా రవితేజ గారి ఫ్యాన్స్ అవ్వాల్సిందే. కాదు, నాకంటే ఎక్కువ రెడీ అయింది.
క్యా నామ్ హై? అజ్జు. అజ్జు. మీకన్నా బాగా చదవడం కాదండి, మీకన్నా బాగా డాన్స్ కూడా చేస్తుంది ఆవిడ. అదైతే నిజం, దీనికి నేను ఏమాత్రం డౌట్ లేదు నాకు. అజ్జు రెడీ? డాన్స్ చాలు. తను వేసే పాట మార్చేసరికి చూస్తున్నారు మన వారికి. నేను వేసే పాట ఏంటి మీరు వేసింది? ఏ రేంజ్ లో చేసిందండి? అరే సీరియస్లీ అబ్బా, సూపర్ క్యూట్, అసలు సూపర్ గా చేసింది. యా దా ఒకసారి క్లాప్స్ కొట్టరా. గాడ్ బ్లెస్ యూ. అసలు ఏంటండి ఇప్పుడు కావ్య పాట పెడదాం ఇప్పుడు. సో మాస్ మహారాజాతో ఈగల్లో మనందరి ముందుకి రాబోతున్న కావ్య థాపర్య సాంగ్ ఈగల్ वाला सॉन्ग आपका गाना. ओके सॉन्ग प्ले. हाँ వారిలో మ్యూజిక్ డైరెక్టరే కాదు, వారిలో ఒక అద్భుతమైన డాన్సర్ కూడా ఉన్నారు. అంటే ఉన్నారా లేదా నాకు తెలియదు, ఇప్పుడు చూద్దాం మనం. ఓ హీరోయిన్ గారు అందుకే ఇప్పటి వరకు డాన్స్ చేయడం సిగ్గుపడుతున్నారు, ఆయన కోసం వెయిట్ చేస్తారు. ఆయన కోసం యా అలానే అనుకోవచ్చు మనం. కొంచెం ఆయన సిగ్గుపడుతున్నట్టుంది ఇప్పుడు. రెడీ? సహకరించట్లేదు కొంచెం ఆ స్టెప్ కి. ఈ తనైతే నిజంగానే మనసులో ప్రేమ గల్లంత అయ్యేలా చేశారు, కానీ ఆయన స్టెప్పే గల్లంత చేశారు దారుణంగా. యా అసలు డాన్సర్నే కాదు, నా స్టేజ్ మీద రప్పించి మీరు డాన్స్ చేస్తున్నారు. ఎస్ అంటే మేము అలానే అనమాట. ఎవరిలో ఏ టాలెంట్ అయితే లేదో దాన్నే మేము చూస్తూ ఉంటాం. డాన్సర్లు కాని వాళ్ళు కూడా. యా నా కావ్య విల్ స్పీక్. సో యా కావ్య, ఇంతమంది మన మాస్ మహారాజా అభిమానులు ఉన్నారు. సో ఎస్ వాళ్ళకి హాయ్ అండ్ మాస్ మహారాజాకి బర్త్డే విషెస్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఎవ్రీబడి. Thank you everybody for joining us for the celebrations of the Mass Maharaja Ravi Teja Garu. I am very, very honored to be a part of this celebration today with you all and to be able to celebrate Ravi Teja sir's birthday with you all. It's a blessing. So thank you everybody for coming in today. Please watch Eagle on 9th Feb. Kachitanga Chuskandi? చూడండి ఖచ్చితంగా చూడండి ప్లీజ్.
ఓకే ఇంత అందంగా చెప్తే, అందులోనూ అందమైన అమ్మాయి చెప్తే, అందులోనూ మాస్ మహారాజా సినిమా అయితే చూడకుండా ఉంటాం. ఇలా చెప్తే మేము 6 సార్లు చూస్తాం ఒకే రోజు. అదే కదా. యా, థ్యాంక్ యూ సో మచ్ కావ్య. విష్ యూ గుడ్ లక్ ఫర్ ఈగల్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ వివేక్ కూచిపట్ల గారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి. సో ఎస్, అద్భుతమైన చిత్రాల్ని, బ్లాక్ బస్టర్ చిత్రాల్ని, సూపర్ సక్సెస్ఫుల్ చిత్రాల్ని అందిస్తూ వచ్చిన సంస్థ అతి తక్కువ టైంలోనే ఎంతో మంది అభిమానుల్ని ఈ సంస్థ సంపాదించుకుంది అని చెప్పాలి. సో ధమాకాతో 100 కోట్ల చిత్రాన్ని మనందరికీ అందించి ఇప్పుడు Feb 9th ఈగల్ చిత్రాన్ని మనందరికీ అందిస్తున్నారు. డెఫినెట్ గా ప్రొడక్షన్ హౌస్, మేము హిట్ల గురించి, సూపర్ హిట్ల గురించి మాట్లాడుతూ ఉంటాము, బట్ మీ ప్రొడక్షన్ హౌస్ ని చూస్తే క్రమశిక్షణ అండ్ చాలా నిబద్ధత కనిపిస్తూ ఉంటుంది. చాలా బాగా, చాలా కామ్ గా ఉంటారు, మాట్లాడేది చాలా తక్కువ ఉంటుంది, బట్ సినిమా చాలా మాట్లాడుతూ ఉంటుంది. సో వివేక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. నా అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే టు మాస్ మహారాజా రవితేజ గారు. మీ అందరికీ తెలుసు ఆయన చాలా హార్డ్ వర్కరు. ఈరోజు కూడా ఆయన పనిలో షూటింగ్లో ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు ఆయన డెడికేషను. ఎంత హార్డ్ వర్కరో అంత మంచి మనిషి కూడా. తను గెలవాలనుకుంటారు కానీ ఇంకోళ్ళు ఓడిపోవాలని కోరుకోరు. సో అంత మంచి మనిషికి మీరందరూ ఫాలోవర్స్ అవుతున్నందుకు మీరందరూ కూడా అంతే హార్డ్ వర్క్తో వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక మన ఈగల్ విషయానికి వస్తే, ఈగల్ రవితేజ సార్ కెరీర్లో వన్ ఆఫ్ ద స్టైలిష్ మూవీగా ఉంటుంది. సో మీరందరూ ఈ సినిమాని తప్పకుండా ఆదరిస్తారని February 9th రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వివేక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, and thank you so much Kavya and Devchand. So we are eagerly waiting for Eagle Feb 9th. and ఒక్కసారి ఒక ఫోటో ఆప్ కోసం మీరు ఓకే అయిపోయింది ఫోటో అప్పుడే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వివేక్ గారిని అండ్ కావ్యాని, దేవ్చండ్ని కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాము. మనం ఇంకాసేపట్లో మన మాస్ మహారాజా కావ్య ప్లీజ్ బీ సీటెడ్. అండ్ మాస్ మహారాజా రవితేజ గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ కూడా ఉంటుంది ఇక్కడ. మిమ్మల్ని అందరినీ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుకున్నాం. చాలా ఆనందంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ నిజంగానే అంటే ఇంత సక్సెస్ఫుల్ గా జరుగుతుందంటే అది అభిమానుల వల్లనే. సో ఎంతో మంది హీరోల్ని మీరందరూ ఇవ్వడం జరిగింది, అందులో రవితేజ గారిని ముందంజలో నిలబెట్టడం జరిగింది. ఆయనకు కూడా ఆయన వంతు సహాయం ఇస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. ఎంతోమంది డైరెక్టర్స్ ని, టెక్నీషియన్స్ ని, మంచి మంచి సినిమాల్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. సో రవితేజ గారు ఇలానే ఎన్నో సక్సెస్ఫుల్ పుట్టినరోజులు జరుపుకోవాలని, ఇలానే ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలు మనందరికీ అందించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇవాళ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఉన్న మొత్తం అంతటా ఉన్న, ప్రపంచం అంతటా ఉన్న రవితేజ గారి అభిమానులందరికీ కృతజ్ఞత తెలియజేసుకున్నాం. ఎస్పెషల్లీ ఇక్కడికి వచ్చి ఈ బర్త్డే ఈవెంట్ ని ఇంత సక్సెస్ఫుల్ గా మలిచిన వారందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. హరి, యు వాంట్ టు స్పీక్? ఒక్కసారి మళ్ళీ మనం ఈగల్ సాంగ్ చూద్దామా? ఇవాళ లాంచ్ అయిన సాంగ్, మీరు లాంచ్ చేసిన సాంగ్ తెలుగులో మీరు లాంచ్ చేస్తే బాలీవుడ్ లో, హిందీలో అజయ్ దేవ్గన్ గారు లాంచ్ చేయడం జరిగింది. సో ఎస్, కెన్ వీ హ్యావ్ ద సాంగ్ వన్స్ అగైన్ ప్లీజ్? లోడింగ్. సో థియేటర్స్ లో లోడ్ అవుతుంది ఈగల్ అన్నమాట. సో దానికంటే ముందు Feb 1st కూడా మీరు సెలబ్రేట్ చేసుకున్నారు కదా రవితేజ గారి సినిమా, రీ రిలీజ్ ఉంది కిక్ కదా. సో దాన్ని చూస్తుండండి, కంటిన్యూ చేయండి. అండ్ ఈగల్ మళ్ళందరినీ ఆకట్టుకోవడానికి మీ ముందుకు వచ్చేస్తుంది. అండ్ ఎస్, మరి ఇందాక స్టేజ్ మీద ఉన్న వాళ్ళు మాత్రమే డాన్స్ చేశారు, కాకపోతే చూపులతో గుచ్చి మనందరి ఫేవరెట్, అందరికీ తెలిసిందే అది. ఒక్కసారి అక్కడ ఉన్న వాళ్ళు అందరూ చేస్తే ఎలా ఉంటుందో చూడాలని ఉంది నాకు. Can we have చూపులతో గుచ్చి వన్స్ అగైన్ ప్లీజ్? అందరూ మీ ప్లేసెస్ నుంచి ఆ స్టెప్ వేయాలి. ఇలా అన్నప్పుడు అందరూ తోసేశారు, మెల్లమెల్ల చూడండి. ఇట్టించి అందరూ అటు పడిపోయి, అట్టించి అందరూ ఇటు పడిపోతే మళ్ళీ రెడీ. దాని తర్వాత మనం అది చేద్దాము. ఫస్ట్ ఆ పాట రెడీ. రెడీయా గాయ్స్? ఆల్వేస్ రెడీ. రవితేజ గారు అంటే ఎనర్జీ, రవితేజ గారి అభిమానులు అంటే ఎనర్జీ.